ఎఫ్ ఆఫ్ 210 కామా 495 కామా 980. క్వశ్చన్ చూడంగానే 10 తప్పు. ఎందుకు సార్ అని అంటే అనిల్ సార్ ఏమంటున్నాడంటే ఆన్సర్ 10 తోటి డివైడ్ అవుతే ఇన్పుట్లో ఉన్న అన్ని నంబర్లు 10 తోటి డివైడ్ అవ్వాలి. ఎప్పుడు గాసాబా కనుక్కునేటప్పుడు 10 తోటి డివైడ్ అవ్వాలంటే యూనిట్ డిజిట్ 0 ఉండాలి. 10 తోటి భాగింపబడే ప్రతి నంబరు కూడా యూనిట్ డిజిట్ 0 ఉండాలి. అందరూ ఉన్నారా సార్? కాబట్టి 10 తప్పు. 10 గాసాబా కనుక అవుతే ఇన్పుట్లో అన్ని నంబర్ల యూనిట్ డిజిట్ 0 ఉండాలి. ఒక నంబర్ 10 తోటి డివైడ్ కాకపోతే 20 తోటి డివైడ్ ఎందుకు అవుతుంది? 20 తోటి ఎందుకు అవుతుంది? 10 తోటే భాగాహారింపబడిన నెంబర్ 20 తోటి ఎందుకు అవుతుంది? దాని తర్వాత 15 అని అంటే 3 × 5. 15 సంయుక్త సంఖ్య, అది 2 సంఖ్యల లబ్ధము. ఆ 2 సంఖ్యలు ఏంటి సార్? 3 × 5 అంటే ఆన్సర్ 3 తోటి భాగింపబడాలి అండ్ 5 తోటి భాగింపబడాలి. 3 తోటి భాగింపబడాలి అని అంటే 3 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? ఒక సంఖ్యలో ఉన్న అంకెల మొత్తము 3తో భాగింపబడాలి. 9 + 8 + 0, 9 + 8 + 0 17. 17 అనేది 3 తోటి భాగింపబడట్లేదు. 3 తోటి భాగింపబడకపోతే అది 15 తోటి ఎలా భాగింపబడుతుంది? కాదు. కాబట్టి 3 ఎగిరిపోయినాయి. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 5. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 5. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? హెచ్సిఎఫ్ ఆఫ్ 210 కామా 495 కామా 980. ఆన్సర్ ఆప్షన్ ఏ తప్పు. ఆన్సర్ గనక 10 తోటి డివైడ్ అవుతే గాసాబాలో ఇన్పుట్లో ప్రతి నంబర్ 10 తోటి డివైడ్ అవ్వాలి. 10 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే యూనిట్ డిజిట్ 0 ఉండాలి. 495కి యూనిట్ డిజిట్ 0 లేదు. కాబట్టి ఆప్షన్ ఏ ఎగిరిపోయింది. 10 తోటి డివైడ్ కానప్పుడు అది 20 తోటి ఎందుకు అవుతుంది? కాబట్టి 20 ఎగిరిపోయింది. 10, 20 రెండు డిలీట్ చేసినప్పుడు 15 5లో స్ట్రక్ అయ్యాం. 15 అనేది 3 × 5 అంటే ఆన్సర్ 3 తోటి మరియు 5 తోటి డివైడ్ అవ్వాలి. 3 తోటి డివైడ్ అవ్వాలి అని అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తము 3 తోటి డివైడ్ అయి ఉండాలి. 9 + 8 17. 17 అనేది 3 తోటి డివైడ్ కావట్లేదు. I hope you all are enjoying this beautiful way of solving this question.